వాక్యము ద్వారా, సంఘము ద్వారా, ప్రార్థన ద్వారా హృదయాన్ని ఎవరైతే సిద్ధపరచుకుంటారో వాళ్ళని దేవుడు హద్దులు లేకుండా ఆశీర్వదిస్తాడంట. He will bless them without borders. Proverbs chapter 4 verse 23. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదువమ్మా. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అందరూ సీక్రెట్ అనండి. మీకు ఈరోజు ఒక సీక్రెట్ చెప్తాను. ఒక్కొక్కసారి మనం చూస్తే కొంతమంది దగ్గర పెద్ద తలాంతులే ఉండవు, కానీ ఊరికే బ్లెస్ అయిపోతారు, వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు. కొంతమంది ఎంత ప్రార్థన చేయి, ఎంత బైబిల్ చదువు, ఎంత సేవ చేయి, బ్లెస్ అవ్వరు. కొంతమందికి అర్థం కాదు, ఇది అక్కడి నుంచి వచ్చాడు, సడన్గా వచ్చి బ్లెస్ అయిపోయాడు అనుకుంటారు. మరి యూ డోంట్ నో వై పీపుల్ గెట్ బ్లెస్ లైక్ దాట్. వాళ్ళు బ్లెస్ అయిపోయి వీళ్ళు బ్లెస్ అయిపోతున్నారు. ఇప్పుడు వచ్చిందా అందరు బ్లెస్ అయిపోతున్నారు, ఎందుకు అవ్వట్లేదు అని ఎవరికన్నా ఒకటి వచ్చిందా? సమ్ టైమ్స్ అన్నిటికీ కాదు, కొన్ని వాటికి గల కారణం చూడండి. ఇక్కడ ఏదైనా సరే ఎక్కడి నుంచి బయలుదేరుతాయంట? నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయంట? జీవధారలు. జీవధారలు అనండి, లైఫ్. చూడండి, మరణం అనేది డబ్బులు లేక ఎంతమంది చచ్చిపోతారు? చాలామంది చచ్చిపోతారు డబ్బులు లేక. అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకుంటారు. అంటే జీవము దేనికి కనెక్ట్ అయ్యి ఉంది ఇక్కడ? డబ్బులు లేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటే జీవము దేనికి కనెక్షన్ అయ్యి ఉంది? డబ్బులకి. అంటే డబ్బు కూడా జీవాన్ని ఇస్తుంది. హాస్పిటల్లో నీకేమిస్తే మందులు ఇస్తారు, ఆపరేషన్లు చేస్తారు? డబ్బులు. ఏమిస్తే నీకు మంచి మంచి రిపోర్ట్లు అవి ఇస్తారు, లేకపోతే మందులు వేస్తారు, ఐసీయూలో పెడతారు? ఏమిస్తే వేస్తారు? ప్రార్థన చెప్తేనా, వాక్యం చెప్తేనా? డబ్బు. మనీ. ఇఫ్ యూ టేక్ బైబిల్ అండ్ సే గివ్ మీ దట్, దే వోంట్ గివ్ యూ. అంటే ఈ వాక్యం నీకేం చెప్తుంది? నీ హృదయం నుంచి ఏం బయలుదేరుతాయంట? జీవధారలు బయలుదేరుతాయంట. ఇప్పుడు మీరు చూస్తే సడన్గా ఒకరు బ్లెస్ అయిపోతారు. పీపుల్ గెట్ బ్లెస్ సడన్లీ. ద రీజన్ వై గాడ్ బ్లెస్డ్ హిమ్, హీఈస్ నాట్ గిఫ్టెడ్. అతనికి వరాలు లేవు, తలాంతులు లేవు, ఏమీ లేవు, కానీ ఆశీర్వదించి పడిపోయాడు. ఏంటి ఎందుకు దేవుడు అతన్ని బ్లెస్ చేశాడు? ఎందుకంటే అతడు దేన్ని కాపాడుకుంటున్నాడు? హృదయాన్ని కాపాడుకుంటున్నాడు. The people who take care of the heart will be blessed by God. ఎవరిలో అయినా తలాంతులు లేవా? వారు గిఫ్టెడ్ కాదా? అయినప్పటికీ వారు బ్లెస్ అయిపోతున్నారా హద్దులు లేకుండా? వారికి ఏముంది? హృదయం ఉంది. వారు దేన్ని కాపాడుకుంటున్నారు? హృదయాన్ని కాపాడుకుంటున్నారు. God blesses the people who keep their hearts. God blesses the people. ఒకసారి you don't see any gift in them, you don't see any power in them, any glory, nothing. But why? ఎందుకు వాళ్ళు బ్లెస్ అయ్యారు? వాళ్ళు దేన్ని కాపాడుకుంటున్నారు? హృదయాన్ని. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన గనక అన్నిటికంటే ముఖ్యముగా దేన్ని కాపాడుకోవాలంట? హృదయమును. ఎవరైనా నేను నా తరాలు బ్లెస్ అయిపోవాలనుకుంటున్నారా? స్టార్ట్ కంట్రోలింగ్ యువర్ హార్ట్. ఈ వాక్యము ద్వారా మొదట నీవు దేన్ని కాపాడుకోవాలా? హృదయాన్ని. ఇఫ్ యూ క్యాన్ ప్రొటెక్ట్ యువర్ హార్ట్ బై ద వర్డ్, దెన్ గాడ్ విల్ ఆర్డైన్ బ్లెస్సింగ్స్ టు యూ. సొలొమోను బ్లెస్ అయ్యాడని ఎంతమందికి తెలుసు? అందరూ బ్లెస్ అయ్యారు. సొలొమోను కొడుకు పేరేంటి? రెహోబాము. అయితే ఇక్కడ చూస్తే మరి సొలొమోన్ని ఎవరు సిద్ధపరిచారు? దావీదు సిద్ధపరిచాడు. సో సొలొమోనికి దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు సొలొమోనికి ఏమి ఇచ్చాడంట? విశాల హృదయాన్ని ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడంట? గాడ్ గేవ్ హిమ్ ఎ లార్జ్ హార్ట్. ఎ లార్జ్ హార్ట్. అక్కడ గుర్తుందా ఈ వాక్యం చెప్పినప్పుడు? ఎనీబడి లిసన్ టు దిస్ వర్డ్? టేక్ దట్ స్క్రిప్చర్. మొదటి రాజులు 4:29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. ఇంగ్లీష్లో ఏమన్నట్టు తెలుసా? అండ్ గాడ్ గేవ్ సాలమన్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఎక్సీడింగ్ మచ్ అండ్ లార్జ్నెస్ ఆఫ్ హార్ట్. హార్ట్ అంటే ఏంటి? మనస్సు, హృదయము, గుండెకాయ కాదు. ఓకే, మనస్సు. హృదయం అంటే ఏంటి? మనస్సు. సో ఇతని వివేచన గల మనస్సు ఇచ్చాడంట. సో బిఫోర్ గాడ్ బ్లెస్డ్ సాలమన్, సో సొలొమోను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? దేవుని యొద్ద తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు?
విశాలపరుచుకున్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? అందరూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అనండి లార్జ్నెస్ ఆఫ్ హార్ట్ అనండి. తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి విశాల హృదయము అనండి. సో సొలొమోను హృదయము ఏం చేసుకున్నాడు? విశాలపరుచుకున్నాడు. ఎవరిని తిట్టారు అనుకో వెంటనే తిరిగి తిట్టడు. విశాల హృదయం, గయ్యాళ గంప కాదు. ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్. హీ హ్యాడ్ ఎ లార్జ్ హార్ట్. హీ వోంట్ ఫైట్ బ్యాక్. హీ కీప్స్ క్వైట్. లార్జ్ హార్ట్. హీ కెనాట్ లవ్. నువ్వు ఇంట్లో వాళ్ళే ప్రేమించలేవు. సొలొమోను దేశాన్ని ప్రేమించాడు. వావ్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పక్క దేశాన్ని కూడా ప్రేమించడం మొదలుపెట్టాడు. అది ప్రాబ్లం. ఓకే. his heart started leaking and loving other country women. Okay, that's the problem. సరే, ఇప్పుడు సొలొమోను కొడుకు ఎవరు? రెహోబాం. రెహోబాం ఏంటో చూద్దాం. ఎంతమంది తెలుసు సొలొమోను ఆశీర్వదించబడ్డాడని? అందరికీ తెలుసు. వై డిడ్ సొలొమోన్ గెట్ బ్లెస్డ్? దావీదు కంటే విశాల హృదయం ఎవరికి ఉంది? సొలొమోనుకు ఉంది. కానీ చివరిలో ఆ విశాల హృదయాన్ని తీసుకెళ్ళి ఒక అమ్మల చేతిలో పెట్టాడు, రకరకాల అమ్మల చేతిలో. అవునా? కాబట్టి ఏమైపోయింది? వాళ్ళ హృదయాన్ని ఏం చేశారు? తిప్పేశారంట. ఏం చేశారు? హృదయాన్ని తిప్పేశారు. దిస్ ఉమెన్ టర్న్ హిస్ లార్జ్ హార్ట్. సీ దాట్ నా? దావీదు కంటే పక్కన చెప్పండి, దావీదు కంటే విశాల హృదయము సొలొమోన్ అనండి. Yeah, he has even large heart than David. That's the reason why God could bless him. అందరూ చెప్పండి సొలొమోను. చెప్పండి సొలొమోను దేవుని ఎదుట తన హృదయాన్ని భద్రపరుచుకున్నాడు కాబట్టి దేవుడు తన హృదయాన్ని విశాలపరిచి ఆశీర్వదించాడు. యు సీ దట్ ఎవ్రీ మ్యాన్ దట్ ప్రిపేర్స్ ద హార్ట్ విల్ రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. 2 Chronicles 12:14. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 14వ వచనము. 2 Chronicles 12:14 చదవండి. అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపక ఏం చేశాడంట? చెడు క్రియలు. ఎనీ హార్ట్ దట్ డజంట్ సీక్ ద గాడ్ ఈజ్ వల్నరబుల్ ఫర్ ద డెవిల్. దేవునిని తన హృదయముతో వెదకని వారిని అపవాది ఆహారంగా చేస్తాడు. ఇక్కడ చూస్తే వాక్యం మళ్ళీ చేద్దాం, ఇంగ్లీష్లో చూద్దాం. And he did evil because he prepared not his heart to seek the Lord. రెహోబాము తన హృదయాన్ని దేవుని వెదుకుటకు సిద్ధపరచుకోలేదు కాబట్టి తండ్రి లాంటి విశాల హృదయము రెహోబాముకు రాలేదు. చూసారా? ఎవరికైనా సర్వరోగ నివారణ అనే మాట అన్నారా ఎప్పుడైనా? ఈరోజు వాక్యము సర్వరోగ నివారణ. యు ప్రిపేర్ యువర్ హార్ట్, everything will come to be blessed. Everything. That's the mystery. రెహోబాము సొలొమోనుకి అంత పేరు కూడా రాలేదు. ఎప్పుడైనా విన్నారా రెహోబాం పేరు? ఎప్పుడైనా విన్నారా సొలొమోన్ లాగా? ఎంతమందికి రెహోబాం పేరు తెలిసి చేతులు పైకి ఎత్తండి. చూసారా? 20 మంది కూడా ఉండరు. ఎంతమందికి సొలొమోన్ పేరు తెలుసు? దిల్ కా మామ్లా. యు సీ దట్ నా? పక్కన వాళ్ళు చెప్పండి సొలొమోను ఆశీర్వదించబడడానికి కారణం అతని విశాల హృదయం అనండి. అందరూ బ్లెస్సింగ్ చూస్తారు, కానీ సొలొమోను బ్లెస్ అవ్వడానికి గల కారణం ఏంటి? విశాల హృదయం. He had a large heart. That's the key for prosperity and to live in prosperity. The large heart. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి చూద్దాం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 17 నుంచి 20 వరకు చదువుదాం. 2 Chronicles chapter 30 from verse 17 to 20. సమాజకులలో తమను ప్రతిష్ఠించుకొనని వారు అనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతి వాని నిమిత్తము పస్కా పశువులను వధించు పని లేవీయులకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా. చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఆజ్ఞల ప్రకారం పస్కా చేయాలి, కానీ ఇక్కడ ఆజ్ఞలు పాటించలేదు. వీళ్ళు చచ్చిపోవాలా, వీళ్ళు చనిపోవాలా. ఆజ్ఞల ప్రకారం పోట్లే, రూల్ ప్రకారం పోట్లే. చదవమ్మా. చాలా మంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము. ప్రతిష్ఠించుకొనకయే ఏం చేస్తున్నారంట? పస్కాను భుజిస్తున్నారంట. చదవండి.
హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణం చొప్పున తన్ను పవిత్రపరుచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి ఇక్కడ వీళ్ళు ఆచారం పాటించలేదు కానీ ఒక పని చేశారంట. ఏం చేశారంట ఇంగ్లీష్లో బాగుంటుంది. దే ప్రిపేర్ దేర్ హార్ట్ టు సీ గాడ్. వీళ్ళందరూ ఆచార ప్రకారం వెళ్ళలేదు కానీ హృదయాన్ని సిద్ధపరచుకున్నారంట. దేన్ని సిద్ధపరచుకున్నారంట? హృదయాన్ని. దే ఆర్ ప్రిపేర్డ్ ఇన్ దేర్ హార్ట్. హృదయంతో సిద్ధపరిచి ఏం చేశారంట? ఆ పస్కాను భుజించారంట. చూద్దాం. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొని ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయగలవా గాక అని ప్రార్థింపగా 20 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. See that now. ఆచారము ముఖ్యమా, హృదయ సిద్ధపాటు ముఖ్యమా? అసలు యాక్చువల్గా వీళ్ళందరినీ చంపేయాల ఆజ్ఞ ప్రకారం. అయితే హిజ్కియా ప్రార్థించాడు, అయ్యా వీళ్ళు హృదయం సిద్ధపరచుకున్నారు, అది తినేశారు. వీళ్ళు ఏం చేశాడు? దేవుడు స్వస్థపరిచేశాడు. ప్రిపరేషన్ ఆఫ్ హార్ట్. అందుకే నీకు అప్పుడప్పుడు అర్థం కాదు వీళ్ళు ఎందుకు బ్లెస్ అయ్యారా అని. పక్కన వాళ్ళు చెప్పి ఆ బ్లెస్ అయిన వాళ్ళ హృదయం చూడు అని చెప్పండి. ఎనీబడి who is ready to prepare his heart is positioning himself to blessing. ఎవరైనా హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నారా గదిలో కూర్చొని? he is positioning himself to receive greatness from God. ఎవరైనా దేవుని వాక్యముతో హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నారా? వీడిని తిట్టను, వీడిని ఇలాగన్ను, వీడిని దూషించను, వీడిని అవమానపరచను, వీడిని అవమానపరచను, నా హృదయం విశాలమైంది అన్నీ మింగేస్తా అని ఎవరైతే హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నారో దేవుడు నిన్ను ఇంటి బయటికి తీసుకొచ్చి దేశములో ఆశీర్వదిస్తాడు నిన్ను. సొలొమోనుకి ఎటువంటి ఉంది? లార్జ్ హార్ట్. పక్కన చెప్పండి, సొలొమోను విశాల హృదయం, అందుకే అంత డబ్బు వచ్చిందనండి. పిట్ట హృదయానికి పిట్టలాంటి డబ్బులు వస్తాయి నీకు. యూనో ఇఫ్ యూ హ్యావ్ a bird heart, a sparrow heart, you will have money like sparrow. You're getting me now? If you want revelation, you need a large heart. Okay. ఇక్కడ ఆచారము తప్పిన దేవుడు ఎందుకు స్వస్థపరిచాడు వీళ్ళని? ఏం చూశాడు వీళ్ళు? హృదయము. They prepared their heart. Okay. 2వ దినవృత్తాంతములు 31:21. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఎనీథింగ్ యు డు విత్ హార్ట్ గాడ్ ప్రాస్పర్స్ ఇట్. నీ హృదయ విశాల హృదయముతో ఏం చేసినా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూడండి, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి ఏం చేశాడంట? వర్ధిల్లెను. Everything that you do with a large heart is bound to prosper. నీ ఇంట్లో భార్యను హింసించి, పిల్లల్ని హింసించి, దొరికిన వాళ్ళల్లా అడ్డమైన మాటలని, నానా మాటలని, లేనిపోని అన్ని కల్పించి చెప్పి, నాయనా కృపామయుడా నన్ను ఆశీర్వది, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఒక చినుకు కూడా పడదు నీకు. Forget the showers, not a drop, man. Not a drop. Today, every dry Christian is receiving showers today. అందరూ చెప్పండి, దేవా విశాల హృదయాన్ని నాకు, సొలొమోను లాగా నా హృదయాన్ని విశాలపరచు అనండి. ప్రతి దానికి కసుబుసు మనకు. హ్యావ్ ఎ లార్జ్ హార్ట్ మ్యాన్, గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ ప్రాస్పర్. ట్రై టు ఎన్లార్జ్ యువర్ హార్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు హిజ్కియా చూడండి, సొలొమోను తర్వాత ఎవరు బ్లెస్ అవ్వలే. సొలొమోను తర్వాత 4-5 రాజుల తర్వాత బ్లెస్ అయ్యేది ఎవరో తెలుసా? హిజ్కియా. ఎందుకు? అతను ఏం చేశాడు? హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. ఎవరైనా ఇంట్లో నీకు డబ్బులు 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 అట్లాంటి ఇట్లాంటి పడద్దు. ఆ వాక్యాన్ని తీసుకొని గదిలోకి వెళ్ళి హృదయాన్ని విశాలపరచుకో, ఆశీర్వాదాలు ఇంటి మీద పడతాయి. మరి blessings and showers will come on. So the key is not going after money. 10 strategies to expand the business. MBA, PhD, America, Japan, Thailand, Singapore. Hey, stop roaming, man. Stop roaming. Prepare your heart. Prepare your heart.
anointing, power, healing, miracles, prophesy. Prepare your heart. You will be a prophet. Hallelujah. Prepare your heart. You will be an apostle. Hallelujah. నీ హృదయాన్ని సిద్ధపరచుకో అని చెప్పండి అందరు పక్కన వాళ్ళతో. అందులోంచి అన్నీ బయటకు వస్తాయంట. Issues of life will come from the heart. Money gives life. Prosperity, blessing, everything comes from heart. ఎంతమందికి అర్థమవుతుంది? పక్కన చెప్పండి, ఇది గొప్ప తాళపు చెవి అనండి. I've been giving keys for the past 2 weeks. Let's go to the sermon. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సొలొమోను ఇంగ్లీష్లో బాగుంటుంది. He did it with all his heart to seek his God and did it with all his heart and prospered. పక్కన చెప్పండి, హృదయ విషయమై మనం వాక్యముతో హృదయాన్ని కంట్రోల్ చేసుకుంటే దేవుడి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పండి. If you prepare your heart with the word of God, and God will bless you. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో, don't ask his anointing. ఎవరైనా anointing వచ్చి, don't ask the anointing. Don't ask impartation. Pastor, tell me how you prepare your hearts. That's the key. పక్కన వాళ్ళు anointing అడగడం కాదు, ఇంపార్టేషన్ అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ అన్నిటికంటే ఆ వ్యక్తిని ఏం అడగాల? ప్రవక్త, అపోస్తులుడా, అవునా, అభిషక్తుడా, కోటీశ్వరుడా, నీ హృదయాన్ని ఎలా సిద్ధపరచుకున్నావు అది చెప్పు. అందులోంచే జీవధారలన్నీ బయటకు వస్తాయంట. The secret is how you prepare your heart before this God is what attracts the blessing. ఎజ్రా గ్రంథం, ఓకే, 7వ అధ్యాయము 10వ వచనము. 2 దినవృత్తాంతములు పక్క చాప్టర్ ఉంటుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? దృఢ నిశ్చయము అనండి. ఇది ఎక్కడ చేసుకుంటారు? మనసులో చేసుకుంటారు. మనసులో. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఫర్ ఎజ్రా హ్యాడ్ ప్రిపేర్డ్ హిజ్ హార్ట్. అంటే ఎజ్రా గురించి ఒక బుక్ రాసి ఆ దేశాన్ని అంతటినీ ఉద్యోగపరచడానికి గల కారణం, ముందు ఆ దేశ ఉద్యోగపడాలంటే ముందు ఆ దేశంలో ఎవరు తన హృదయాన్ని సిద్ధపరచుకున్నారు? ఎజ్రా. ఇట్ బాట్ రివైవల్ ఇన్ దట్ ప్లేస్. యోబు గ్రంథానికి వెళ్దాం, 11వ అధ్యాయము 13వ వచనము. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినేడలా, నీ చేతులు ఆయన వైపు చాపినేడలా. ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. ఏమనుంది అక్కడ? ఇఫ్ thou prepare thine heart. తెలుగులో ఏముంది? నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, అటు ఇటు పోకుండా కేంద్రీకరించిన ఎడల, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు. అప్పుడప్పుడు మనం పాపాన్ని బంధిస్తాం. పాపమా పో, రాక పాపాన్ని కాదు, నీ మనసు మీద కేంద్రీకరిస్తే ఆ పాపాన్ని జయిస్తావు నువ్వు, ఆ పాపాన్ని దూరంగా పెట్టేస్తావు నువ్వు. హల్లెలూయా. యు ప్రిపేర్ యువర్ హార్ట్, దట్ విల్ పుట్ ద సిన్ అవే, ద కర్స్ అవే. నీవు నీ మనసును తినగా నడిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. చదవమ్మా. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దర్శనం నీవు మరచదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. హల్లెలూయా. ఎంతమంది నీ జీవితం ఇలా మారాలనుకుంటారు? అనేకులు వచ్చి నీకు విన్నపం చేస్తారంట, అన్ని విషయాలు క్షేమంగా ఉంటారంట. అంటే దీనికి ముందు ఏం చేశాడంట? ఏం చేయాలా? నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలా, నీ మనసు నిలబెట్టుకోవాలంట, తిన్నగా ఉంచుకోవాలంట. సో ద కీ, ఎన్నిటికి వేరు ఏం చూస్తున్నాము మనం? హృదయం. ఏం చూస్తున్నాము? హృదయం. ప్రిపరేషన్ ఆఫ్ హార్ట్. అందరూ చెప్పండి, యేసయ్యా ఈ రోజు నుంచి నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను అంటే ఏం చేయాలా? ప్రతిరోజు ఆ వాక్యముతో, ఆ ప్రార్థనతో నీ హృదయాన్ని ఏం చేయాలా? సిద్ధపరచుకోవాలా. అది యేసయ్యకి హృదయం అప్పగించడం అంటే. వర్డ్ అండ్ ప్రేయర్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ హార్ట్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్స్. ఎవరైతే ఈరోజు తీర్మానం చేసుకుంటున్నారో నా హృదయంతో
నేను ఒక దేవుని వెతుకుతాను అని ఈ రోజు నుంచి నీ ఆశీర్వాదాలు ఎవరు ఆపలేరు. ఫియర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, బ్లెస్సింగ్స్ విల్ కమ్. అందుకనే మీరు యూ షుడ్ రీడ్ ద బుక్స్ ఆఫ్ ద మెన్ ఆఫ్ గాడ్, ద బుక్స్ ఆఫ్ ద మెన్ ఆఫ్ గాడ్. దట్ ఈజ్ వాట్ యూ విల్ బీ బ్లెస్డ్. ఎప్పుడైతే మనము పుస్తకాలు చదువుతామో, ఈ దైవజనుల పుస్తకాలు, అప్పుడు అందులోటువంటి మర్మలని బయటపడతాయి. వాళ్ళు ఏం కాదు, బైబిల్లోంచి చదువుతారు. దే విల్ రీడ్ ఫ్రమ్ ద బైబిల్, దే విల్ బీ బ్లెస్డ్ ఫ్రమ్ ద బైబిల్, అండ్ దే విల్ బీ హానర్డ్ ఫ్రమ్ ద బైబిల్. ఆల్రైట్, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ కీ. ఇంకొక తాళపు చెవి అనండి. యోహాను సువార్త 6:26 నుంచి చదువుదాం. యేసు, మీరు సూచనలను చూచట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అక్షయమైన ఆహారం ఎందులోంచి వస్తుంది చూడండి. అక్షయమైన అంటే లైఫ్ అన్నమాట. అంటే వాడబారనిది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ 27 చదవమ్మా. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. 28-29. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచిటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఏంటంట? ఏం క్రియ అంట? ఆయన యందు విశ్వాసం ఉంచాలంట. సో ప్రిపేర్ యువర్ హార్ట్ టు బిలీవ్ గాడ్. అందులోంచి అంటే ప్రతి అద్భుతము నీకేం చేయాలా? నీ హృదయాన్ని సిద్ధపరచడానికి ఆ అద్భుతం ఉపయోగించాలి. ఇఫ్ ఎ మిరకల్ కెనాట్ అలౌ యువర్ హార్ట్ టు ప్రిపేర్ ఫర్ గాడ్, దట్ మిరకల్ ఈజ్ వెయిన్. దట్ మిరకల్ ఈజ్ ఆఫ్ నో యూస్. ఆయన ఏం చేస్తున్నారు? రొట్టెలు కాదు, అద్భుతాలు చూసి నమ్ముతున్నారు, కానీ మీరేం చేయాలా? దీని కొరకు కష్టపడదు. మరి ఏం కష్టపడాలి ప్రభా? జీవితం అంతా చదువు, ఉద్యోగము, ఇది కాదు. దేని కొరకు కష్టపడాలంటే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలంట. అక్షయమైన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అంటాడు, అక్షయమైన ఆహారం కావాలంటే మీరు నన్ను నమ్మాలంటే, నన్ను అసాధ్యమైన వాటివి నమ్మడం కోసము మీ విశ్వాసాన్ని పెంచుకోండి, మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి, ఇందులోంచి సమస్తము వస్తాయంట. అంటే ప్రతి అద్భుతము మిమ్మల్ని ఏం చేయాలా? మీ హృదయాన్ని సిద్ధపరచాలా. ఎవ్రీ మిరకల్ హ్యాస్ టు మేక్ యూ బిలీవ్ ఆన్ గాడ్ మోర్ అండ్ ప్రిపేర్ యువర్ హార్ట్ టు బిలీవ్ ఇన్ గాడ్. మీకు తెలుసా భూమి అంతా ఆయన మహిమతో నింపబడుతుంది అనే వచనం ఉందా లేదా? అంటే ఏంటో తెలుసా? వాట్ ఈజ్ పీపుల్ డిపెండింగ్ ద ఎర్త్ బీయింగ్ ఫిల్డ్ విత్ గ్లోరీ. హౌ? ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కళ్ళకి దేవుడి నుంచి డైరెక్ట్గా పొందుకుంటారు అందరూ. When everybody receives from God, the earth will be filled with glory. Nobody will depend on anybody. ఎవరు ఎవరి మీద ఆధారపడరు, అందరూ దేని మీద ఆధారపడతారు? దేవుడి మీద. అందుకోసమే ఈ ఆహారం కొరకు మరి మనం దేవుడి మీద ఆధారపడాలంటే మన హృదయంలో దేవుడిని ఏం చేయాలా? నమ్మాలి. షుడ్ బిలీవ్ గాడ్, బిలీవ్ గాడ్, బిలీవ్ గాడ్. జస్ట్ బిలీవ్ గాడ్. దట్స్ ద కీ. దట్స్ ద కీ. దట్స్ ద కీ. చూడండి, యోహాను 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఎవరు హృదయం అయితే దేవునితో సిద్ధపడుకుంటారో, దేవుని ఎతుకుతారో, వారిని తండ్రి ఆకర్షించుకొని వాళ్ళని తీసుకెళ్ళి యేసయ్యకి అప్పచెప్తాడంట. హల్లెలూయా. The Father attracts the people who prepare with their heart and he gives to Jesus. అందుకని అంటారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎవరు ఇంకో పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఎవరు పిలువబడిన వారు, ఎవరు ఏర్పరచబడిన వారు? పిలువబడిన వారు అద్భుతాలు చూసిన వాళ్ళు, రకరకాలుగా చూసిన వాళ్ళు, వాక్యం విన్న వాళ్ళు, అద్భుతాలు పొందిన వాళ్ళు. ఏర్పరచబడిన వాళ్ళు వారి హృదయాన్ని సిద్ధపరచుకున్న వాళ్ళు. యు సీ దట్ నౌ. These are the people who are preparing their hearts to seek this God. The heart matters. అందుకనే the other day I was thinking, Lord, why did you bless this man? Why did you bless this evangelist? Why did you bless this prophet? దేవుని అడుగుతున్నాను అన్నమాట. నేను the last 2 weeks అడుగుతున్నాను, వీళ్ళు ఎంత ఆశీర్వదించావు? You blessed this prophet, this man of God, this man. అందరూ ఎందుకు బ్లాస్ చేసావు? బైబిల్లో ఈ వ్యక్తిని అందరినీ ఆశీర్వదించావు కదా. ఎప్పుడైనా అడిగారా మీరు దేవుడిని? యూ నీడ్ టు ఆస్క్. అప్పుడు అడగాల. దీస్ ఆర్ ద కీస్. దేవుడు అనేది పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడు? దేవుడు అడగాల, ప్రభువా ఈయన బ్లెస్ చేసావు, నేను
ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు? నాకు ఎందుకు ఆ బ్లెస్సింగ్స్ రావట్లే? వై? అందరూ ఎందుకు అనండి. అడగాల దేవుణ్ణి. అడుగు ప్రతివానికి. పాటలు పాడేసి వాక్యం వినేసి వెళ్ళిపోవడం కదా. అడగాల, ప్రభువా వాళ్ళు బ్లెస్ అయ్యారు, వీళ్ళు బ్లెస్ అయ్యారు, వీళ్ళకి వరాన్ని ఇచ్చావు, వాళ్ళకి వీళ్ళకే, నాకెందుకు బ్లెస్సింగ్ అవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లం? అప్పుడు దేవుడిని చెప్పాడు తెలుసా, ఐ విల్ ఓన్లీ బ్లెస్ దోస్ హూ హ్యావ్ ఎ రైట్ హార్ట్. ద హార్ట్ మ్యాటర్స్. ఈ మాట విన్నాను నేను. యునో, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ హార్ట్. హార్ట్ మ్యాటర్స్ టు మీ అని చెప్పాడు ఆయన. ఐ హర్డ్ దిస్ వర్డ్ హార్ట్. ఈ 3 మాటలు విన్నాను. హార్ట్ మ్యాటర్స్ టు మీ. దాన్ని ఏమంటారు తెలుగులో? ఐ హర్డ్ దిస్ 3 words. దానిలోంచి మెసేజ్ తీశాను అనమాట. ఐ డోంట్ హ్యావ్ టైం. ఈరోజు ఇంకో మెసేజ్ ఉంది, కానీ అక్కడ జనాలను స్వస్థపరుస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు ఇలా మెసేజ్ తయారు చేయవచ్చు. ఐ ప్రిపేర్ జస్ట్ 2-3 వచనాలు తీశాను అనమాట. ఐ పిక్డ్ అప్ 2-3 scriptures అండ్ ఐ రోట్ ఎ స్మాల్ సర్మన్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, హార్ట్ మ్యాటర్స్ టు గాడ్ అనండి. తెలుగులో ఏమంటారు దాన్ని? హార్ట్ మ్యాటర్స్ టు గాడ్. హార్ట్ మ్యాటర్స్ టు గాడ్. You know what is heart attack? A heart that doesn't matter to God will get a heart attack. You're getting me now? A heart matters me అంటే ఏంటి? హార్ట్ మ్యాటర్స్ మీ అంటే నేను హృదయానికి స్పందిస్తాను అని దేవుడే ఏమంటున్నాడు? అందరూ చెప్పండి, మన దేవుడు హృదయానికి స్పందిస్తాడు అనండి. ఎందుకు వాళ్ళని బ్లెస్ చేసావు, ఎందుకు వీళ్ళకి ఇచ్చావు, ఎందుకు వాళ్ళ మీద అభిషేకం పెట్టావు, ఎందుకు వీళ్ళకి ఇలా చేసావు, ఎందుకు అలా చేసావు, ఎందుకు అడుగుతావు? ఐ వాజ్ ఆస్కింగ్ లార్డ్ why then God messes. Don't see the miracles, don't see their signs, don't see their ability, don't see their gift, don't see their influence, don't see it, don't try to imitate those things. Heart matters to me. That's what God said. I said, God said, thank you, I got this key, my Lord. I've been after anointing, I've been after miracles, I've been after money, I've been after that gospel, this, running. God says, heart matters to me. అందరూ చెప్పండి, నా దేవుడు హృదయానికి స్పందిస్తాడు. In the Bible అడుగుతాడు, why did you bless David? Why did you bless this man? Why did you give these things to them? Heart matters to me. నీ నోట్లోంచి వచ్చే జీవధారలన్నీ ఎందులోంచి వస్తాయి? హృదయం. తలంపులు ఎందులోంచి వస్తాయి? హృదయంలోంచి. నీవు చేసినవని ఎందులోంచి చేస్తావు? హృదయం. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. అందుకే వాక్యము ద్వారా, సంఘము ద్వారా, ప్రార్థన ద్వారా హృదయాన్ని ఎవరైతే సిద్ధపరచుకుంటారో వాళ్ళని దేవుడు హద్దులు లేకుండా ఆశీర్వదిస్తాడంట. He will bless them without borders. అందుకని ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీబడి, నువ్వు బ్లెస్ అవ్వాలనుకో, ఏమని చెప్పాలా? దేవా, అతని హృదయాన్ని నాకు బయలుపరచు అని పక్కన చెప్పు. ఆ బ్లెస్ అయిన మన హృదయాన్ని మనకి దేవుడు బయలుపరిస్తే బాగుండు అన్నాను. దట్ ఈస్ వాట్ మేడ్ గాడ్ బ్లెస్ హిమ్. డోంట్ సీ ద ఫ్రూట్, సీ ద హార్ట్. పక్కన చెప్పు, ఫలం చూడక లోపల హృదయాన్ని చూడు అని. ద కీ ఫర్ ద బ్లెస్సింగ్ ఈజ్ హిస్ హార్ట్. ఐఎమ్ గివింగ్ యూ గ్రేట్ కీస్ టుడే. గ్రేట్ కీస్ టుడే. We see, మనము చాలా చూస్తాం. We see many things. చాలా చూస్తామా లేదా? We see many things. But God, this is what I heard. Heart matters to me. That's more grammatical. Heart matters to me. That's the key. If you see any man of God there, Lord, I want to know his heart. పక్కన చెప్పండి, నేను ఆశీర్వదించబడిన వారి హృదయాలను తెలుసుకోకూర్చున్నాను అనండి. ఎందుకంటే God is a heart man. If you prepare your heart, God comes down to bless you. నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటే పలకు నుంచి ఏం చేస్తాడు ఆయన? దిగొచ్చేస్తాడు. He will come down to bless you. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు మీ అందరి హృదయాలను సిద్ధపరచునుగాక. హృదయాన్ని సిద్ధపరచుకున్న ప్రతివాడు ఆశీర్వాదం కోసం సిద్ధపడుతున్నాడు. పక్కనతో చెప్పండి, హృదయాన్ని సిద్ధపరచుకున్న ప్రతివాడు ఆశీర్వాదం కొరకు సిద్ధపడుతున్నాడు అని చెప్పండి. Everybody who is preparing his heart is positioning himself for blessing. అందరూ చెప్పండి, హార్ట్ మ్యాటర్స్ టు గాడ్ అనండి. హృదయానికి సంబంధించినటువంటి విషయాలను దేవుడు చూస్తాడు, దాన్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, 2 minutes, లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్. ప్రభువా, ఈరోజు నుంచి నేను నా హృదయాన్ని సిద్ధపరచుకొని నా మాటలు కంట్రోల్ చేసుకుంటాను.
నా తలంపులు కంట్రోల్ చేసుకుంటాను, నా బుద్ధులు కంట్రోల్ చేసుకుంటాను, నా భర్తను ప్రేమిస్తాను, నా పిల్లల్ని ప్రేమిస్తాను, నా కోపాన్ని తీసివేస్తాను, నేను తప్పుడు పనులు చేయకుండా నా హృదయాన్ని సిద్ధపరచుకుంటాను. 2 నిమిషాలు. లెట్ us prepare. Lord, I will prepare my heart. Let my heart not hurt others. Lord Jesus, let my heart not hurt others. Give me a believing heart. నిన్ను నమ్మే హృదయాన్ని మాకు దయచేయి నాయన. నా హృదయాన్ని సిద్ధపరచుకునే కృపను నాకు దయచేయి. The heart is the key for all the gifts and fruits and blessings and miracles and signs and wonders. The heart attracts the grace of God. ఆ హృదయము ఆయన యొక్క అభిషేకాన్ని ఆకర్షించుకుంటుంది. అందరూ చెప్పండి, సిద్ధపడ్డ హృదయము దేవుని అభిషేకాన్ని ఆకర్షించుకుంటుంది. సిద్ధపడ్డ హృదయము దేవుని ఫలాలను ఆకర్షించుకుంటుంది. సిద్ధపడ్డ హృదయము దేవుని వరాలను ఆకర్షించుకుంటుంది. సిద్ధపడ్డ హృదయము దేవుని ఆశీర్వాదాలన్నీ ఆకర్షించుకుంటుంది. ఆయన్ని నమ్మునట్లు నేను సిద్ధపడాలా అంటాడు అనమాట. ఏం చేయాలో అడుగుతారు ఏసయ్య. ఏం చేయాలా? మీరు నన్ను నమ్మునట్లు మీరు సిద్ధపడండి. రొట్టె కొరకు సిద్ధపడద్దు. జీవితం అంతా చదువు, జీవితం అంతా ఉద్యోగం, దాని కొరకే బతుకంతా చచ్చిదాకా దాని కొరకే. హృదయం కోసం ఇప్పుడు అందుకే అంటాడు, నన్ను నమ్మేనట్లు నీ హృదయాన్ని సిద్ధపరచుకో. యోహాను సువార్తలో అన్నాడు. ప్రే దట్ యు బిలీవ్. ఆ వచనం చూపించండి. సో దట్ వర్డ్స్. Jesus answered and said unto them, this is the work of God, that you believe on him. So prepare your heart to believe God. అంటే మన జీవితం అంతా దేని కొరకు పనిచేయాలా? ఆయన్ని నమ్మడానికి పనిచేయాలా. అది దేవుని మందిరంలో మొదలవుతుంది. అలాంటిది గుడికి రావడానికే సైతం నిన్ను ఆపేస్తే ఇక నీ హృదయాన్ని ఎలా సిద్ధపరచుకుంటావు సహోదరుడా, సహోదరి? The basic thing is the Bible, and God prepares the heart. If you want to be a good sportsman, a football player, a tennis player, businessman, prophet, apostle, good wife, మంచి భర్తగా, మంచి అభిషక్తుడిగా, మంచి వ్యాపారవేత్తగా, మంచి నాయకుడిగా ఏదైనా అవ్వాలా? ఏం చేసుకోవాలా? హృదయాన్ని సిద్ధపరచుకోవాలా. దట్స్ ద కీ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్. ఈ భూమి మీద నీ తరతరాలకి హృదయాన్ని సిద్ధపరచుకోవడం నేర్పితే చాలు, మిగిలిన సెట్ అయిపోతాయి అలాగా. దిస్ ఇస్ ద కీ. ఇప్పుడే ఈ అభిషేకంతో ప్రతి దేహంలో ఉండే వ్యాధి బయటకు వచ్చినట్లు ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రతి వేరు బయటకు వచ్చినట్లు ప్రార్థిస్తున్నాను. లార్డ్, ఎవ్రీ రూట్ బి కస్డ్ టుడే, ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ హిండ్రన్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్ కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఎవరైతే ఈ సంవత్సరం బట్టి ఆశీర్వదించబడలేదో ఈరోజు ధారాళమైన ఆశీర్వాదం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి రోగాన్ని బంధిస్తున్నాను, ప్రతి వ్యాధిని బంధిస్తున్నాను, ప్రతి వేదనను బంధిస్తున్నానయ్యా. Every sickness, pain, disease come out in Jesus' mighty name. Every pain. ఆశీర్వాదానికి అడ్డుండే ప్రతి అడంకాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Let the third anointing, let the third level of anointing kill every sickness and every disease and every demon. Lord, touch and heal the bodies. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే ప్రతి దేహాన్ని ముట్టండి, ప్రతి దేహాన్ని ముట్టండి, పరిపూర్ణ విడుదల దయచేయండి. Let this anointing deliver every body, every pain, every sickness, every disease. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దిస్ ఇస్ ఇట్. దేహములో పోయిన వేరు మట్టుకు చెప్పించబడ్డది. ఈరోజు నెమ్మదిగా అన్ని బయటకు వచ్చేస్తాయి. ఎవ్రీథింగ్ విల్ బి బ్లెస్డ్. అందరూ చెప్పండి, యేసయ్య ఈ రోజు నుంచి హృదయం సిద్ధపరచుకుంటాను. చాలు, ఇంక మిమ్మల్ని ఎవరు ఆపలేదు ఈ సంవత్సరం. యు విల్ బి బ్లెస్డ్.